సెంటర్లో మమ్మీ డాడీ కార్యక్రమం ఎక్కడ మనుషులు నేను హ్యాండ్ కలపాలని తగులుకొని పడతారు అప్పుడేంటి ముందు జాగ్రత్త వారిని ఎక్స్పోర్ట్ చేయాలి వారిలో ప్రాంతాలు ఎవరెవరు వాడంటే నాకు అమ్మాయి ఇస్తారు ఫస్ట్ అవకాశం మీరు ఎవరికి ఇవ్వమంటే నేను చెప్తాను ఈ సీరియల్ ప్రకారం ఇస్తారు సారీ ఇప్పుడు 5 సారీ ఓకే మంచిది చివరి దశలో వెనక రుణం చూడు బ్లడ్ డొనేషన్ డోనర్స్ ఉన్నారా వాళ్ళ పేరు పెట్టారా 100 మంది అని ఇవ్వాలి బాగుంటుంది ఈ చేసుకోవద్దు ఈ చేసుకోవద్దు చాలా మందికి తీసి రక్తం నేను మొన్న ఇచ్చానండి మీరు చాలా మందికి ఎగ్జామ్ అయిపోయిందా జరుగుతుంది మీరు చెప్పిన అధిష్టానం విశ్వధానం ఎవరు తొందరపడతాడు నాకేం పిల్లలేరు లేదు మీకు నేను సహాయం కరువు సహాయం మేము అందరూ కోరిక బాబు వారి భాషలు రమ్మనంటున్నావు ఆడ అరేంజ్మెంట్స్ చూసుకుని వస్తాను ఆత్రపడి కడతాం కానీ అంత అవన్నీ ఖాళీ ఎవరు
మెమరీ కార్డు అర్జెంటుగా అడిగినా గౌరవనీయులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. వారికి మా స్వాగతం సుస్వాగతం. అలాగే సర్పంచ్ అనురాధ గారు కూడా వచ్చినారు. వారికి మా స్వాగతం సుస్వాగతం. ఇంకా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చిన్నారు. వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. కానీ మీరేం ముట్టించండి మీరు కూడా దానికి అధ్యక్షుల వారు కానివ్వండి మీరు కానివ్వండి మా రోజు ఏదో ఒకటి చేస్తుంటారు. మీ ఆదేశం ప్రకారం పోతాం, నిన్ననే కాదు వార్తలు కాదు. చెప్పేసి ఎక్కువ రక్తం ఇవ్వాలని కోరుకొని కలిగండి. పెట్టుబడి రండి నేను రోజు చేస్తానే ఉంటాం కానీ కానివ్వండి. డాక్టర్ మళ్ళీ ఎవరు రాలా బ్లడ్ డ్రాయింగ్ చేసిన వాళ్ళు నేను ఉంటాం కదా అట్లా మనం డాక్టర్ గారు ఉంటే వాళ్ళంత నయం వేస్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడ సేవ చేయడానికి లేదా మంచి కార్యక్రమం చేయడానికి వచ్చినాం. వాళ్ళని గౌరవిస్తే మనకు కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి పేరే కదా, ఇంటి పేరు కూడా ముఖ్యమంత్రి గారి ఇంటి పేరే కదా, కొనిచేటి సుభాష్. అంటే రేపు నుంచి అందరం మనం అక్కడ నమస్కారం లేచింది చంద్రబాబు నాయుడు గారు ప్రెస్లో వచ్చింది. తెలుగు ఉంటే చెప్పండి మా తెలియదు. ఎందుకు మీదే పెద్ద ఆయన ఫోటో రాబోతామని మీకు ఉందే డబ్బులు ఇప్పుడు కట్ చేసేది కాదు కంపెనీ కాంగ్రెస్ కంపెనీ శక్తులన్నీ గెలిచే చాలా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ కలిగిరి అలాగనే అయినటువంటి శ్రీమతి యాదాల అనురాధ గారిని ప్రైజ్ను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వీరికి సుభాష్
హుసేన్ రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. క్లాప్స్. ఈనాటి జాతీయ రక్తదాన దినోత్సవ సందర్భంగా బ్లడ్ డొనేషన్ కు నెల్లూరు నుంచి ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చు ఇక్కడికి వచ్చినటువంటి బ్లడ్ క్యాంప్ మోటివేటర్ ఎం భాస్కర్ నాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వెల్కమ్ సార్. పామూరు ఎంపీడీసీగా ఉన్నటువంటి ఈనాటి ఈ జాతీయ రక్త దినోత్సవ సందర్భంగా ఈ సభను నిర్వహిస్తూ ఈ సభే కాదు ఈ మారుమూల ప్రాంత జనాలకి అంతో ఇంతో సహాయం చేయాలి, సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సూర్యచంద్ర సేవా సంస్థను అలాగే పామూరు పుర ప్రముఖులు శ్రీ రామిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జయరామ్ రెడ్డి సార్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ కార్యక్రమానికైనా మనం విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి. కానీ ఆ ప్రార్థనానికి ఒకటి ముందు నిర్ణయించుకోలేదు కాబట్టి ఆ కార్యక్రమం నేనే చేయవలసి వస్తుంది కాబట్టి నేను అనుకోని కోరుకుంటున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. కూర్చోవచ్చు. ముఖ్యంగా మన యొక్క స్వర్గస్థులైనటువంటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలని ఒక నిమిషం మౌనం పాటిస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్. ఈరోజు రక్తదాన శిబిరం కార్యక్రమం పాలూరు సూర్యచంద్ర సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా అతిథిగా వచ్చేసినటువంటి ప్రీతం శ్రీమతి వై అనురాధ గారు, అట్లాగే మరి మిత్రులు జయరామ్ రెడ్డి గారు,
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ, రక్తం ఇస్తూ ఉన్నటువంటి వారందరికీ, మరియు విద్యార్థులకి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముఖ్యంగా నమస్కారాలు. ఈరోజు రక్తదాన శిబిరం చేస్తూ ఉన్నటువంటి సూర్య సంస్థ చైర్మన్ అటువంటి మరి మనోహర్ గారు మీ అందరికీ తెలుసు. ఏంటంటే అబ్బాయి చదువుకునే సమయంలో కూడా మరి ఏదైనా సరే సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉపలాడి పడుతూ ఉన్నటువంటి వ్యక్తి. మరి అతను ఫస్ట్ టైంలో సరైన వ్యాపారం దొరకలేదు. తర్వాత ఒక చిన్న వ్యాపారం క్లాత్ మార్కెట్, క్లాత్ బిజినెస్ పెట్టారు. అది పెట్టినప్పటి నుంచి ఏమైనా సరే వ్యాపారం నాకు ముఖ్యం కాదు, సేవే నాకు ముఖ్యమైనటువంటి దాన్ని వేశారు. పామూరులో డివి పార్కు అంటే దర్శి వీరాంజనేయులు పార్కు అనేటువంటి వాళ్ళ నాయన పేరుతో ఒక పార్కు నిర్మించారు. అది ఎక్కడంటే మన కందుకూరు రోడ్లో ఉండే చెరువు పక్కన గట్టు మీద పార్కు వేశారు. ఆ పార్కు మరి నుంచి మెడికల్ క్యాంపులు కూడా చాలా పెట్టారు. ఈ యొక్క రక్తదాన శిబిరాలు మాత్రం దరిదాపు ఒక 10-12 జరుపుకుంటారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి మనోహర్ గారికి ముందుగా శుభాశీస్సులు. మరి ఇట్లాంటి కార్యక్రమం అంటే మిగతా ఏ కార్యక్రమం అయినా కూడా నాకు ఇంత ఇష్టం లేదంటే సేవా కార్యక్రమం అంటే చాలా ఇష్టము. ఏమైనా సరే నేను ముందుంటానటువంటి మనగాడు మన యొక్క ఉగ్రనరసింహారెడ్డి గారు. ఏంటంటే కనిగిరిలో రాజశేఖర రెడ్డి గారి సంతాప సభ సూచకంగా మేమందరం వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా అక్కడ రక్తదాన శిబిరం పెట్టారు. ఆ శిబిరంలో వీరిని ముఖ్య అతిథిగా పిలిచారు. పిలిస్తే వారికంటే ముందు నా రక్తం తీసుకుంటాయా నేను ఇవ్వాలని చెప్పేసినటువంటి ముఖ్యమైనటువంటి కారకుడు మా ఉగ్రనరసింహారెడ్డి గారు. అందరూ మాట్లాడాల్సిన విషయం ఉంది కాబట్టి ముందు డాక్టర్ మనోహర్ గారు ఈ సంస్థల గురించి కొన్ని విషయాలు మాట్లాడి వివరిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, సర్పంచ్ గారికి, సిఏ గారికి, బావగారైన బాబుల వెంకటేశ్వర గారికి, హుస్సేన్ రావు గారికి, రామిరెడ్డి సార్కి, జిలానీ గారికి, జయరామిరెడ్డి సార్కి అందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రక్తదాతలకి, విద్యార్థులకు, ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలకు, పెద్దలకు, అలాగే విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా సంస్థ తరఫున రక్తదాన శిబిరాలు ఇప్పటివరకు కొనసాగిస్తున్నాము. యాక్చువల్గా రక్తదాన శిబిరం మొట్టమొదట్లో పామూరులో జరిపేటప్పుడు 20 మంది 30 మంది కంటే ఈయడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. కాలక్రమేణా మనం ఓపెన్గా పార్కులో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి పెట్టడం వల్ల ఒకరిని చూసి ఒకళ్ళు మనం కూడా ఇద్దాము. అప్పుడప్పుడు మా డోనర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రక్తం వల్ల తోటి ప్రాణి, గర్భిణీ స్త్రీ కానివ్వండి, ఇతరులు కానివ్వండి హాస్పిటల్స్లో ప్రాణాయ పరిస్థితి నుంచి తప్పించుకున్నారు అనేటువంటి ఫొటోస్లో, పేపర్స్లో చదివి పక్కన కూడా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు క్యాంప్ అంటే సుమారుగా 4 రోజుల ముందర చెప్పినా కానీ 100 మంది ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంకా త్వరలో ఎప్పుడు పెడుతున్నారు అని చాలామంది